సుదేశ పిపాసకులైనటువంటి ఎన్ఆర్ఐ మిత్రులారా, సభావేదికను అలంకరించిన పెద్దలారా, సీనియర్ సిటిజన్లారా, సీనియర్ సిటిజన్స్ పక్కకు తొలగింపబడేటటువంటి పరిస్థితి ఈనాడు దాపరించింది. 60 ఏళ్ళు నిండితే వాడిని పక్కకు పడేస్తున్నారు. కుటుంబమే కానీ, వ్యవస్థే కానీ, ఏదైనా కానీ, వారి ఆలోచనలు కానీ, వారి మంచిని కానీ, వారి విషయాలను కానీ పట్టించుకునే నాదుడు లేడు. అలాంటి దుస్థితి సమాజం ఈనాడు ఏర్పడింది. ఈనాడైనా ఈ ఎన్ఆర్ఐలు ముందుకు వచ్చేసి కొత్త సమాజాన్ని, కొత్త వెలుగు, కొత్త వెంటనే, కొత్త గాలి, కొత్త మర్యాద సంతరించేటువంటి సృష్టించాలని, అలాంటి మంచి వాతావరణాన్ని కలిగించాలని ఆకాంక్షిస్తూ, అభిలషిస్తూ, అభినందిస్తూ నేను కొన్ని ముఖ్యమైన సంఘటనలు మేము ముందుకున్నాను. నేను KG2 నుండి PG కోసం మాది ఒక విలేజ్, మారుమూల గ్రామంలో పుట్టాను. నేను వరంగల్ జిల్లా మహబూబాబాద్ తాలూకా మరిపేడ్ మండల్ గుండేపూడి అనే ఒక విలేజ్లో పుట్టి పెరిగాను. నేను ఆనాడు చదువుకోవడానికి హై స్కూల్ లేవు. ఒక 4-5 కిలోమీటర్లు పోయి కాలినడికి నడిగి పుస్తకాలు లేవు, చదువుకోవడానికి దీపాలు లేవు. అలాంటి పరిస్థితుల్లో మేము చదువుకొని HS తర్వాత ఏదో చేసి భద్రాచలంలో గవర్నమెంట్ స్కూల్లో పనిచేసి, తర్వాత సింగరేణి స్కూల్కి వెళ్ళేసేసి అక్కడ హెడ్ మాస్టర్గా చేసి నా జీవితాన్ని కొనసాగించడం జరిగింది. ఏది ఏమైనా ఇప్పటికీ విద్య బస్టు పట్టిపోయింది. రకరకాల స్కూల్సా, ఎన్ని రకాల పుట్టగొడుగుల్లాగా అదొక వ్యాపార సంస్థగా మారిపోయింది. ఆ వ్యాపార సంస్థని మీ ఎన్ఆర్ఐ గారు తప్పనిసరిగా రూపుమాపడానికి కోసం బతుకంకులలో మీరు ముందుకు రావాలని ఆకాంక్షిస్తున్నాను. మా పిల్లవాడు కూడా ఒక ఎన్ఆర్ఐగా బోస్టన్లో పనిచేస్తున్నాడు. ఒక గీతం స్కూల్లో చదివాడు. మంచి ఆయన మ్యాథమెటిక్స్లో 100 పబ్లిక్ స్కూల్లో, ఇంటర్మీడియట్లో 150 అట్లాంటివి వచ్చినాయి. చేసి ఇప్పుడు మంచి ఉద్యోగం భవిష్యత్తులో ఉన్నాడు. మీకు ఎందుకో టచ్ కాలేదు కానీ ఒకసారి మా వాడి అది ఇస్తాను, మీకు తప్పనిసరిగా కాంటాక్ట్ చేసి వారిని కూడా మీతో మెంబర్గా చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఈనాడు విద్య బస్సు పట్టిపోయింది. పూర్తిగా పుట్టగొడుగుల్లా వెలిసిపోతున్నాయి. వాడ ఒక షాప్, కిరాణా షాపు ఓపెన్ చేసినట్టుగా ఎక్కడ పడితే అక్కడ. ఎంత దుస్థితి ఉందంటే అది చూస్తే నాకు బాధాకరంగా ఉంది. ఎందుకంటే ఇప్పుడు మాకు సింగరేణి స్కూల్స్ ఒక 18 హై స్కూల్స్ ఓపెన్ చేశారు. మంచి టీచర్స్ తీసుకున్నారు. 12 ఇంక్రిమెంట్, 15 ఇంక్రిమెంట్ అట్లా తీసుకొని ఇప్పుడు కనీసం ఏం చేసిన మొత్తం ఒక్కొక్కటి కొలాప్స్ అయిపోతుంది. అక్కడ ఆఫీసర్ పిల్లల చదువులు అయిపోయినాయి, గొప్ప వాళ్ళ పిల్లల చదువులు అయిపోయినాయి. ఇక పాఠశాలతో కార్మికుల పిల్లలకు అవసరం లేదు. మంచి విద్య కానీ, మంచి స్కూల్స్ కానీ, మంచి భవిష్యత్తు కానీ వాళ్ళకి అవసరం లేదు. అందుకని అవన్నీ మూతపడిపోతున్నాయి, క్లోజ్ అయిపోతున్నాయి. దయచేసి ఎన్ఐ గారు వాళ్ళు ఆ స్కూల్స్ ఒక్కొక్కటి 5-10 ఎకరాలు, 15 ఎకరాలు అట్లా ఉన్నటువంటి పెద్ద స్కూల్స్ ఉన్నాయి. ఎన్ఐ గారు తప్పనిసరిగా దత్తత తీసుకునే వాటిని మీ పాఠశాలలు కానీ ఇట్లాంటివి ఏమైనా పెడితే అవి చాలా బాగుపడతాయి. ఇక్కడ బాగా మంచి విద్యావేత్తలు తయారవుతారు. ఎంతమంది ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో చదువుతున్నారు, ఎంతమంది స్టాన్ఫోర్డ్స్ చదువుతున్నారు, ఎంతమంది MITలో చదువుతున్నారు. మన భారతదేశ పిల్లలు ఎవరు లేరు. అలాంటి మెరిట్ అయినటువంటి మెరాకిల్ లాంటి విద్యార్థులు తయారు కావట్లేదు. ఆ వ్యవస్థ భారతదేశంలో మన తెలంగాణలో ఎందుకు తీసుకురాకూడదు? మీ ఎన్ఆర్ఐలు తలుసుకుంటే తప్పనిసరిగా చేశారు. ఆ దేశభక్తి మీకు ఉంది కాబట్టి ఇంత ముందుకు వచ్చి శ్రీరామ్ గారు లాంటి వాళ్ళు, తర్వాత జగదీష్ గారు లాంటి వారు, తర్వాత వీరు శ్రీధర్, వీళ్ళందరూ గొప్ప వాళ్ళంతా ముందుకు వచ్చేసేసి వయస్సు ప్రధానం కాదు, మనిషికి బుద్ధి వికసించాలి. వయోవృత్తుడు కాదు, గుణవృత్తుడు నా దృష్టిలో. కాబట్టి తప్పనిసరిగా గొప్ప వాళ్ళని తయారు చేసేసి గవర్నమెంట్ కొన్ని సంవత్సరాల వరకు మా అండర్లోనే పనిచేయాలి అని అట్లాంటి నిబంధనలు పెట్టి అలాంటి వాళ్ళని ఎందుకు తయారు చేయదు? అలాంటి సమాజాన్ని ఎందుకు సృష్టించకూడదు? అలాంటి కొత్త వాడు ఎందుకు రాకూడదు? అట్లాంటి మేధావులు తెలంగాణలో గొప్ప అడుగడుగున ఇంటింటికి ఇప్పటికీ నిరక్షరాస్యుల సమస్య జరుగుతూనే ఉంది. కొన్ని పల్లెటూరులో, కొన్ని తండాల్లో, కానీ మా ఏరియాలో ఈ మధ్య నేను చాలా బాగా సర్వే చేశాను. అక్కడ మా మొత్తం ST వాళ్ళే ఉన్నారు మరిపేడ మండలంలో. వాళ్ళు ఎంత సార్, వాళ్ళ ఫోన్ నెంబర్లు 130 గ్రామాల యొక్క 25 పంచాయతీల యొక్క వాళ్ళ నెంబర్లన్నీ తీసుకొని అక్కడ గిరిపురం ఏరియాలో ఉంటే ఒక 20 ఎకరాల స్థలం కూడా చేసేసి జగదీశ్వర రెడ్డి గారు కొట్టేసి బుక్కటరా దాకా అయిపోయింది. ఇప్పుడు గరియం శ్రీహరి గారికి పోదామంటే మనకు అవకాశం దొరకట్లేదు. ఆయన ఒక్కసారి నేను ఆకాశం, నా సౌధం కలవసం విద్యా ఏదో గొప్ప మాటలు చెప్పాడే, నేను ఇంత గొప్పగా చేస్తానని. KG లేదు, ఇక్కడ PG లేదు, ఏది లేదు. అది అట్లా మరుగున పడిపోయింది. అంటే విమర్శించడం కాదు, ఏవో చేస్తున్నారు, జరుగుతున్నాయి. ఎంతవరకు జరుగుతుందో, ఎంతవరకు ఉంటుందో తెలంగాణ ఆశించినటువంటి అది మాత్రం ఆ గేజ్లోకి రాలేదు.
ఆ విషయం నుండి మాత్రం నా దృష్టిలో కనపట్లేదు. విద్యను పూర్తిగా మరుగున పడేస్తే విద్య పూర్తిగా పనికిరాని వ్యవస్థ కింద ఉండిపోయింది. ఈ అవకాశం ఇచ్చిన మీ ఎన్ఆర్ఐ అందరికీ నా సౌదయపూర్వకంగా అందరూ తెలియజేసుకుంటూ జై తెలంగాణ, జై జై తెలంగాణ.